హలో ఎవ్రీవన్. రాణి గారి కథల వెలుకి స్వాగతం. నేను మీ రాణి. మది కోరిన ప్రియసతి పార్ట్ 32. అద్వైత్ ఈ ఫ్రస్ట్రేషన్లో ఉండగానే అతని ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి నుండి దాసు, సార్ ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు టెన్షన్గా. అద్వైత్, ఇక్కడ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను నేను. ప్రపంచం మొత్తం కూలిపోయినా నేనైతే ఇల్లు దాటి బయటకు రాను. ఏ మీటింగ్స్ ఉన్నా నువ్వే చూసుకో. మరీ ఇంపార్టెంట్ అయితే కాన్ఫరెన్స్ కాల్లో అరేంజ్ చేయి అని చెప్తాడు. దాసు ఆ సమాధానానికి ఆశ్చర్యపోతూ, అదేంటి సార్, మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే తప్ప ఎప్పుడూ ఆఫీస్ మీటింగ్కి రాకుండా చెయ్యరు కదా, ఈరోజు ఎందుకలా అని అంటుంటే అద్వైత్, దాసు నీకు ఒకసారి చెప్తే వినే అలవాటు లేదా అస్సలు? ఇక్కడ గజిని గద్ద దిబ్బరట్టులా ఉన్న అగ్లీ గర్ల్ని ఎత్తుకుపోవడానికి రెడీగా కాచు కూర్చున్నాడు. ఈరోజు రేపు ఎల్లుండి కాదు, నేను ఆఫీస్కి రావడానికి ఎంత టైం పడుతుందో అస్సలు చెప్పలేను. ఇక్కడున్న గబ్బిలం వదిలిపోతే అప్పుడు నేను మనశ్శాంతిగా ఏ పనైనా చేయగలను. అంతవరకు నేను చెప్పినట్టు చెయ్యి అని కాల్ పెట్టేస్తాడు. మళ్ళీ దాసు నుండి ఫోన్ రింగ్ అవుతుంది. అద్వైత్ ఏదో అనే లోపల, సార్ తిట్టకండి, మీటింగ్ అయితే వీడియో కాల్లో అరేంజ్ చేయొచ్చు. మరి మీరు సైన్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి కదా, వాటి కోసమైనా మీరు రావాలి కదా అని ఇంటెలిజెంట్గా క్వశ్చన్ వేస్తే అద్వైత్ మాత్రం, నీకు కాళ్ళు లేవా? ఫెస్టివల్ టైంలో ముష్టివాళ్ళు అందరికంటే ముందే వెళ్ళి గుడి ముందు కూర్చున్నట్టే ఇక్కడ ఏదైనా స్పెషల్ వంట చేస్తున్నారంటే టైంకి ఈ ఇంటికి వస్తావు కదా, అలాగే ఫైళ్ళు తీసుకొని ఇక్కడికే రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దాసు, ఛ, ఈయనతో ఎలా మాట్లాడినా గెలవలేను. మహానుభావుడు ఏ నక్షత్రంలో పుట్టాడో కానీ అందరినీ పీడించుకు తినడంలో ముందుంటాడు అని తిట్టుకుంటూ అద్వైత్ చెప్పినట్టే మీటింగ్స్ పూర్తి చేసి అద్వైత్ సైన్ కావాల్సిన ఫైల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి బ్యాగ్లో సర్దుకొని వేద ఇంటికి బయలుదేరుతాడు. అద్వైత్ ఫోన్ చికాకుగా పక్కన పడేసి బయటకి రాగానే వేద ఆ గజిని ఆయిల్ కాళ్ళు పెట్టుకున్న టేబుల్ జిడ్డు జిడ్డుగా ఉంటే దాన్ని క్లీన్ చేస్తోంది. అద్వైత్ వేద ముందుకు వచ్చి నిలబడతాడు. వేద అతన్ని చూసి పైకి లేస్తే అద్వైత్ తనని కోపంగా చూస్తూ, కాళ్ళకి మాత్రమే ఆయిల్ మసాజ్ ఎందుకు, మిగిలిన బాడీకి కూడా మసాజ్ చేసి నువ్వే దగ్గరుండి స్నానం కూడా చేయించేది, పాపం పసిపిల్లాడి లాంటి వాడు కదా అని వెటకారంగా అంటుంటే వేద, అసలు ఏంటి మీ ప్రాబ్లం అంటుంది విసుగ్గా. అద్వైత్, ఏంటా ముళ్ళ కంప మీద ఒంటి కాలుతో నిలబడుకున్నట్టుంది, ఎవరో తెలియని వాడిని ఇంట్లో పెట్టుకొని నా ముందే మొగుడిగా సేవలు చేస్తుంటే నాకెలా ఉంటుంది అంటాడు వాయిస్ తగ్గించి కాస్త బాధగా. అతని వాయిస్లో వచ్చిన వేరియేషన్కి వేద ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి మనిషి నాకు పిచ్చి పట్టించాలని బాగా ఫిక్స్ అయ్యాడా, మొన్న అలా మాట్లాడాడు, ఇప్పుడు భార్య మీద ప్రేమ కారిపోయే భర్తలా ప్రవర్తిస్తున్నాడు అని తల రుద్దుకుంటూ ఉంటే ఆ గజిని అప్పుడే వేద అని గట్టిగా అరుస్తాడు. వేద ఏమైందో అని గబగబా లోపలికి వెళ్ళబోతుంటే అద్వైత్ తన చెయ్యి పట్టుకొని, నేను మాట్లాడుతున్నది నీతోనే వేద అని అంటాడు కాస్త కోపంగా. అతను, నిన్నే, త్వరగా రావేదా అని మళ్ళీ గట్టిగా పిలిచేసరికి అద్వైత్ చెయ్యి విడిపించుకుంటూ ఫాస్ట్గా లోపలికి పరిగెడుతుంది. అసహనంగా సోఫాని కాల్తో తన్నేసి అక్కడి నుండి అతని రూంలోకి వెళ్ళిపోతాడు అద్వైత్. వేద గజిని ఉన్న రూంలోకి వెళ్ళేసరికి అతను చెయ్యి పట్టుకొని, అమ్మ నొప్పి అని అల్లాడిపోతున్నాడు. వేద కంగారుగా అతని దగ్గరకు వచ్చి, ఏమైందండి అని అడుగుతుంది. అతను, చెయ్యి నొప్పిగా ఉంది అని కట్టుకట్టిన దగ్గర చూపిస్తూ బెడ్ మీద కూర్చుంటాడు. వేద, నేను డ్రెస్సింగ్ చేస్తాను ఉండండి అని ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని అతని చేతికి ఉన్న కట్టు తీసేసి గాయాన్ని చెక్ చేస్తుంది. బాగా బ్లడ్ పోతోంది. అది చూసి కాస్త భయపడుతూ, అయ్యో ఏమైనా తగిలించుకున్నారా, గాయం మళ్ళీ బ్లీడింగ్ అవుతోంది అని కంగారు పడుతుంటే అతను, ఏం తగలలేదు, కాకపోతే షర్ట్ వేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, నిన్ను హెల్ప్ అడుగుదామంటే ఏదో ఒక పనిలో ఉంటావు కదా అని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే వేసుకున్నాను, దానివల్ల దెబ్బ మరికొంచెం ఎక్కువైనట్టుంది అని చెప్తాడు. ఆ మాటకు వేద కరిగిపోతూ, ఇబ్బంది పడకుండా మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి
అని చెప్పి కట్టు మార్చి అతను వేసుకున్న షర్ట్ మీద కూడా బ్లడ్ మార్క్స్ పడి ఉండడంతో ఆ షర్ట్ కూడా మార్చి బటన్స్ పెడుతూ ఉండగానే అతను అమ్మ కళ్ళల్లో మంట అని కళ్ళు రుద్దుకుంటూ చెప్తాడు. వేద అయ్యో ఏమైంది అని కంగారుగా చూస్తూ అతని కళ్ళల్లో ఏదో పడింది అని చెప్పడంతో నెమ్మదిగా ఊది ఇప్పుడు పోయిందా అని అడుగుతుంది దూరం జరుగుతూ. అతను పోయినట్టే ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నీకేదైనా పనుంటే చూసుకో అని వేద వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ చేసుకొని అప్పటి వరకు ఆన్లో పెట్టిన అతని మొబైల్ని తీసుకొని రన్నింగ్లో ఉన్న వీడియో కట్ చేసి ఒక్కసారి ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తాడు. ఇంతసేపు వేద అతనికి డ్రెస్సింగ్ చేయడం, ఆ తర్వాత షర్ట్ వేయడం, అలాగే కళ్ళల్లో ఏదో పడుందని చెప్తే గాలి ఊదడం కూడా వెంటనే ఆ ఫోన్ని పక్కన పెట్టి మరొక వైపుకు వెళ్ళి అక్కడున్న మరొక ఫోన్ని తీసుకొని చూస్తాడు. అందులో కూడా వీడియో రికార్డింగ్లో ఉంది. అందులో ఉన్న వీడియో ఓపెన్ చేసి చూడగానే వేద అతని కళ్ళల్లో ఊదేటప్పుడు అది మరొక సైడ్ నుండి కనిపిస్తూ వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉంది. అతను నవ్వుకుంటూ ఆ వీడియోని ఎవరికో సెండ్ చేసి కింద టాస్క్ కంప్లీటెడ్ అని మెసేజ్ చేస్తాడు. అవతలి నుండి ఓకే అని రిప్లై వస్తుంది. అతను ప్రశాంతంగా బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటే ఇదేమీ తెలియని వేద మాత్రం అతనికి గాయం ఇంకా మానకపోవడం గురించి ఆలోచించి కంగారు పడుతూ దెబ్బలు బాగా లోతుగా తగిలినట్టున్నాయి, మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే బెటరేమో అని అపాయింట్మెంట్ కోసం అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్కి కాల్ చేస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. కాసేపటికి అద్వైత్తో సైన్ చేయించుకోవాల్సిన ఫైల్స్ తీసుకొని దాసు వేద ఇంటికి వస్తాడు. అతను బయట ఆటో దిగగానే ఇక్కడ నిద్రలో ఉన్న ఆ ఫ్రాడ్ గజని మొబైల్ రింగ్ అవుతుంది. నిద్ర మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అవతలి నుండి ఒక వాయిస్, నిన్న రామ్ వచ్చినప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో అదే పొజిషన్లో అతని ముందు కంటపడాలి, త్వరగా వెళ్ళు అని కాల్ కట్ అయిపోతుంది. వేద అంటూ హాల్లోకి వస్తాడు. వేద ఏంటి అని కిచెన్లో నుండి అతని దగ్గరకు వస్తుంది. అతను కాళ్ళు విపరీతంగా నొప్పులు పుడుతున్నాయి, నిన్న చేసినట్టు ఆయిల్ మసాజ్ చేయవా, కాస్త రిలీఫ్గా ఉంటుంది అని అడుగుతాడు. వేద కాదు అనలేక సరే మీరు వెళ్ళి అలా కూర్చోండి అని చెప్పి ఆయిల్ తీసుకొచ్చి మసాజ్ చేయడం మొదలు పెడుతుంది. సరిగ్గా అప్పుడే దాసు అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరినీ చూసి అతనికి తల తిరిగినంత పని అవుతుంది. ఎవరితను మా మేడంతో కాళ్ళు పట్టించుకుంటున్నాడు అని అతను లోపలికి అడుగు పెట్టగానే ఈ గజని ఫ్రాడ్ అతని పొజిషన్ నుండి లేవకుండా ఎవరు మీరు, నాకు గుర్తు రావడం లేదు, నేను వేద హస్బెండ్ని, నిన్న నాకు యాక్సిడెంట్ జరిగి మెమరీ లాస్ అయింది, ఎవ్వరూ గుర్తులేరు, మీరు మా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా అయి ఉంటే గుర్తుపట్టనందుకు సారీ అని చెప్తాడు. వెంటనే ఫస్ట్ టైం వేదాకి అతని మీద చిన్న డౌట్ కొడుతుంది. మరి పట్టుబట్టినట్టు ఇదే డైలాగ్ ఎవ్వరు వచ్చినా చెప్తున్నాడేంటి అని అనుకుంటూ ఉండగానే దాసు అతని మాటలకు ఆశ్చర్యపోతూ ఏంటి మేడం, మా సార్ సరిగ్గా చూసుకోవడం లేదని ఇతన్ని పెళ్లి చేసుకునేశారా, అయినా పెళ్ళికి నన్ను పిలవను కూడా పిలవలేదు ఏంటి మేడం, పెళ్లి భోజనాల్లో ఏం వంటలు పెట్టించారు అని అడుగుతాడు నిష్ఠూరంగా. అప్పుడే రూమ్లో నుండి బయటకు వచ్చిన అద్వైత్కు దాసు మాటలు వినపడి దాసు వైపు ఉరిమి చూస్తూ దాసు అని గట్టిగా అరుస్తాడు. ఏంటి సార్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అని అడుగుతుంటే అద్వైత్ నోరు మూసుకొని ఇటురా, ఫైల్స్ మీద సైన్ చేసి ఇస్తాను అని కోపంగా ఫైల్స్ తీసుకొని అతను సైన్ చేయాల్సిన దగ్గరంతా చేసి దాసుని పంపించేస్తాడు. దాసు అయోమయంగానే ఆ ఇంటి బయటకు వెళ్ళి వామ్మో ఇక్కడేదో జరుగుతోంది, వెంటనే సార్కి చెప్పాలి అని అతను చూసిన విషయాన్ని పొల్లుపోకుండా మహేంద్రకి చేరవేస్తాడు. దాసు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు వేద మసాజ్ చేయగానే అతను ఇప్పుడు ఓకే చాలే, ఇక వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని లేవబోయి ఆయిల్ కాళ్ళకి ఉండడంతో జారి వేద మీద పడతాడు. వేద చేతులకి కూడా ఆయిల్ ఉండడంతో అతన్ని లేపడానికి ప్రయత్నిస్తుంటే కూడా మళ్ళీ జారి తన మీదే పడుతున్నాడు. అదంతా చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది అద్వైత్కి.
వాళ్ళ దగ్గరకు వెళ్ళి వేద రెక్కపట్టి బలంగా పైకి లాగి అతనికి దూరంగా జరుపుతాడు. గజిని ఫ్రాడ్, నీ బాధేంటి? ఎందుకలా నా భార్యను పట్టుకుంటున్నావు? అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు విసుగ్గా. అద్వైత్ వేదని కాల్ చేసేలా చూస్తూ ఉంటే, వేద, మీరు వెళ్ళి స్నానం చేయండి, భోజనం టైం అవుతుంది కదా, ఇప్పుడు కూడా టాబ్లెట్స్ ఉన్నాయి అని చెప్తుంది. అతను సరే అని అక్కడి నుండి వెళ్ళగానే వేద కూడా కిచెన్లోకి వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆపుతూ, బాగుంది, చాలా ప్లాన్డ్గా వాడిని తెచ్చి నా ముందే ఇంట్లో పెట్టుకొని కులుకుతున్నావే అని అంటాడు వేదాని అసహ్యంగా చూస్తూ. వేద, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, అతన్ని ఇంట్లో ఎందుకు పెట్టానో మీకు క్లారిటీగా కారణం చెప్పాను కదా అని అంటుంటే, నమ్మలేని ఒక కారణం, తలకి జస్ట్ 1 లేయర్తో ఒక కట్టు కట్టి ట్రీట్మెంట్ చేశారు, ఆ కట్టుకే అతని మెమరీ లాస్ అయిపోయిందా? ఎవరికి చెప్తున్నావు మాయమాటలు? ఎన్నాళ్ళ నుండి సాగుతుందో తెలియదు కానీ మీ ఇద్దరికీ ముందే ఎఫ్ఐఆర్ ఉంది. నేను మీ ఇద్దరికీ అడ్డు వచ్చానని నాకు తెలియకుండా మేనేజ్ చేయడానికి ఇలా ప్లాన్ చేశారు అని అంటుంటే వేద విరక్తిగా నవ్వి, మీరు ఇంతకంటే గొప్పగా ఆలోచిస్తారు అని నేను అనుకోను. ప్రాణం పోయినా నేను అలాంటి పాడు పనులు చేయను. ఒక రెప్యూటెడ్ డాక్టర్ అతని హెల్త్ కండిషన్ ఇది అని రిపోర్ట్ ఇస్తే కూడా మీలాగా మూర్ఖత్వంతో ప్రవర్తించి ఆలోచించి అన్యాయంగా మనిషిని ఇబ్బంది పెట్టడం నచ్చక అతన్ని ఇంట్లో తెచ్చి పెట్టాను, ఇదే నిజం అంటుంది కాస్త గట్టిగా. అద్వైత్ గట్టిగా అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు అని అంటుంటే వేద కోపంగా చూస్తూ, మాటలతో నన్ను ఎలా హింసిద్దామని ఎదురు చూస్తూ ఉంటారా మీరు? అయినా నేనంటే ఇష్టం లేదు అని ఆ రోజు నా మొహాన్నే చెప్పారు కదా, ఇంకా ఎందుకు నా ఇంట్లో ఉన్నారు అంటుంది అతన్ని కోపంగా చూస్తూ. అద్వైత్, ఓహో, ఇప్పుడు వాడు వచ్చాడు కాబట్టి నేను వెళ్ళిపోతే నీకు ఫ్రీగా ఉంటుంది కదా అని అంటాడు మరింత వెటకారంగా. వేద కోపంగా చూస్తుంటే అద్వైత్, ఏంటా చూపు? అలా చూస్తే నిజం అబద్ధమైపోతుందా? రోజుల నుండి సాగుతుందో నెలల నుండే సాగుతుందో తెలియదు, కానీ మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది. అది అందరి ముందు బయట పడకుండా ఉండాలని ఇలా శివానిని అడ్డు పెట్టుకొని వాణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, ఇదే కదా నిజం అని అంటుంటే వేద ఇక ఆ మాటలు భరించలేనట్టుగా, అవును అదే నిజం, అతనికి నాకు సంబంధం ఉంది, అయితే ఏం చేస్తారు? అడగడానికి మీరెవరు? అతనితోనే కాదు, ఇంకా 100 మందితో తిరుగుతాను, ఇప్పటికే తిరుగుతున్నాను, అయినా అడిగే హక్కు మీకు లేదు అని కోపంగా ఆవేశంగా చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. అద్వైత్ కూడా అసహనంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా రూమ్లో నుండి బయటకి రాని శివాని ఫోన్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది నీరసంగా. అవతలి వాళ్ళు చెప్పింది వింటూ శివాని ముఖంలో రంగులు మారుతాయి. తను కప్పుకొని ఉన్న దుప్పటిని విసిరికొట్టి, నేను ఇప్పుడే వాణ్ణి చంపి పడేస్తాను అని పైకి లేస్తుంది. అవతలి నుండి రామ్ వాయిస్, తొందరపడకు శివాని, వాడిని ఇంట్లో నుండి బయటకి పోనివ్వకుండా అక్కడే ఉంచు, నేను వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి అతని టీం మెంబర్స్ ఆ ఫ్రాడ్ గజిని గురించి చెప్పిన డీటెయిల్స్ని గుర్తు చేసుకుంటాడు. ఒక 10 నిమిషాల ముందే అతనికి మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తి పేరు సారథి, జూనియర్ ఆర్టిస్ట్. అతనికి 4 రోజుల ముందే యాక్సిడెంట్ అయ్యింది. శివాని కార్ కింద పడడం అంతా కూడా డ్రామా. ముందే యాక్సిడెంట్ అయిన అతను ఆ దెబ్బల్ని అడ్డు పెట్టుకొని శివాని కార్ కింద పడ్డట్టు యాక్ట్ చేసి వేద దగ్గర సింపతి కొట్టేసి ఇదంతా చేశాడు. విషయం మొత్తం తెలుసుకున్న రామ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇడియట్, వేదాతో ఎన్ని పనులు చేయించుకున్నాడు, కాళ్ళు కూడా పట్టించుకున్నాడు అని నిన్న ఆయిల్ మసాజ్ చేయించుకోవడం గుర్తు తెచ్చుకొని అతని గన్ లోడ్ చేసుకుంటూ ఈరోజు ఆ 2 కాళ్ళు తూట్లు చేస్తాను అని వేద ఇంటికి బయలుదేరుతాడు. ఇక్కడ శివాని కాళికాదేవి అవతారం ఎత్తినట్టు ఊగిపోతోంది. ఎక్కడ ఆ రూమ్లోకి వెళ్తే వాడిని చంపేస్తానేమో అని అతి కష్టం మీద రూమ్ బయటే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఒక 10 నిమిషాలు గడిచిన తర్వాత బయట రామ్ వచ్చినట్టు చప్పుడు వినిపించి వెళ్ళి డోర్ తీస్తుంది. ఎక్కడ వాడు అని అడుగుతాడు ఆవేశంగా. శివాని,
ఆ రూమ్లోనే తగలబడ్డాడు. హాయిగా ఏసీ వేసుకొని మరీ పడుకున్నాడు. వాడిని చంపి పేగులు తీసి మెడలో వేసుకోవాలనుంది అని అంటుంది పిడికిలి బిగించి. ఇద్దరూ డబేల్మని సారథి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. సారథి ఉన్నట్టుండి డోర్ చప్పుడు అవ్వడంతో అటువైపు చూసి శివాని, రామ్ అక్కడ కోపంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతూ పైకి లేచి, మీరు నిన్న వచ్చిన వాళ్ళే కదా, నా రూమ్లోకొచ్చారేంటి, మీరెవరో నాకు గుర్తులేదు, నేను వేద భర్తని అని చెప్పగానే అతని చెంప మీద రామ్ చేతి అచ్చు అలానే ముద్ర పడిపోతుంది. ఆ దెబ్బకి అతని తల గిర్రున తిరుగుతుంది. శివాని పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ ఎత్తుకొని అతని మీదకు వెళ్తూ, ఏరా చుంచు మొహమోడా, చండాలపు మొహమోడా, నీకు నా వేద భార్యనా, కాళ్ళు పట్టాలా, తల పట్టాలా అని కొట్టపోతే రామ్ తనని ఆపుతూ, లైసెన్స్ రివాల్వర్ పెట్టుకొని ఆ ఆయుధాలన్నీ వాడి మళ్ళీ పెద్ద కేసులు ఎందుకు శివ, ఈ గన్తో వేద చేత ఎక్కడైతే సేవలు చేయించుకున్నాడో ఆ భాగాలన్నీ కాల్చి పడేస్తాను అని అతని కాళ్ళకి కొంచెం పక్కన 2 సార్లు షూట్ చేయగానే సారథి వణికిపోతూ, సార్ సార్ దయచేసి నన్నేం చేయకండి, నేనేమీ ఇది కావాలని చెయ్యలేదు, అద్వైత్ సార్ చెప్తేనే చేశాను అని చెప్తాడు ఏడుస్తూ. ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా ఆగిపోతారు అతని మాటకి. రామ్, ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా, అతనెందుకు అలా చేయమంటాడు అని మళ్ళీ కొట్టబోతే సారథి, నిజం సార్, అమ్మ తోడు, నేను జూనియర్ ఆర్టిస్ట్ని, అద్వైత్ సార్ కంపెనీలో అప్పుడప్పుడు యాడ్ షూట్ల కోసమని యాక్టర్లతో పాటు మమ్మల్ని కూడా పిలుస్తారు. నేను కూడా 2-3 సార్లు సార్ వాళ్ళ కంపెనీలో పనిచేశాను. 4 రోజుల ముందు నాకు యాక్సిడెంట్ అయితే డబ్బు అవసరమయ్యి ఆ సార్ ఏమన్నా సహాయం చేస్తాడేమో అని అడగడానికి వెళ్ళాను. అప్పుడే ఇలా నాటకం ఆడితే కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పాడు. అంతేకాదు ఇక్కడ జరిగిందంతా వీడియోలు తీసి సార్కి పెట్టాను. ఆ వీడియోలు ఏం చేస్తారో నాకు తెలీదు. డబ్బుకు ఆశపడి ఆయన చెప్పిందే చేశాను, నిజం చెప్తున్నాను అని అతను వణికిపోతూ చెప్తుంటే శివాని, ఇంత మోసమా, అయినా ఎందుకు ఇదంతా అంటుంది బాధగా. రామ్, నిజం చెప్పు, ఇదంతా ఎందుకు చేయమన్నాడు అతను అని అడిగితే సారథి, అదంతా నాకు తెలియదు సార్, మేడం గారికి నాకు ఏదో సంబంధం ఉందని చూసేవాళ్ళు అనుకునేలా ప్రవర్తించాలని చెప్పాడు. అలా చేస్తే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవచ్చని అనుకుంటా అని చెప్పగానే రామ్ పిడికిలి బిగుసుకుంటుంది. శివానీకైతే తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక అతన్ని ఎడాపెడా వాయించేసింది. దగ, మోసం, కుట్ర, అన్యాయం, అద్వైత్ డౌన్ డౌన్. అద్వైత్ లాయర్ దయానంద్ గారి దగ్గర ఈ వీడియోలన్నీ చూపెడుతూ, ఇవి మీకు చాలా ఎక్కువ అని నాకు తెలుసు, అగ్లీ గర్ల్ టార్చర్ నాకు వదిలిపోవాలి, వెంటనే ఆ పని చూడండి. ఈ వీడియోస్ అవి ఎలా వచ్చాయి అని అడిగితే తన క్యారెక్టర్ మీద డౌట్తో మీరే మీ అసిస్టెంట్ ద్వారా ఈ సాక్ష్యాలు సంపాదించానని కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్స్ మీరు లాయర్, మీకు నేను చెప్పేంతటి వాడిని కాదనుకోండి. ఏదేమైనా ఎంత త్వరగా అయితే అంత త్వరగా నాకు ఆస్తి పోకుండా విడాకులు కావాలి అని చెప్తాడు. దయానంద్, ఒక్కోసారి మనకు తెలియకుండానే తప్పులు పొరపాట్లు జరిగిపోతాయి అద్వైత్, వాటిని సరిదిద్దుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరదు. ఇప్పుడు నా పరిస్థితి అదే. నాకెందుకో భవిష్యత్తులో నువ్వు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటావేమో అనిపిస్తోంది. కట్టుకున్న భార్యని బాధ పెట్టే ఏ మొగుడు మగాడు సుఖపడలేదు, నాతో సహా. నేను నా భార్యని మోసం చేస్తూ అంతకు 100 రెట్లు గిల్టీ ఫీలింగ్ని మోస్తున్నాను. నువ్వు బంగారం లాంటి భవిష్యత్తుని, నీ భార్యని చేజేతులారా నాశనం చేసుకుంటున్నావు అని చెప్తుంటే అద్వైత్ ఆయనకి అడ్డుపడుతూ, మీ హితబోధలు, కౌన్సిలింగ్లు నాకు పనిచేయవు. నేను పెట్టిన వీడియోస్ని ఎలా వాడాలో ఒక లాయర్గా మీకు బాగా తెలుసు. మళ్ళీ మళ్ళీ చెప్పను, నేను ఆ అగ్లీ గర్ల్ నుండి పర్మనెంట్గా విడిపోతేనే మీరు మీ భార్య నుండి విడిపోకుండా ఉంటారు, గుర్తుపెట్టుకోండి అని అక్కడి నుండి బయలుదేరుతాడు. అమ్మ వేద, నువ్వు నాకు కూతురులాంటి దానివే, అయినా నా కాపురం నిలబెట్టుకోవడానికి ఇలా నీ క్యారెక్టర్ని నలుగురి ముందు దిగజార్చి చూపించబోతున్నాను.
క్షమించమ్మా అని మనసులోనే వేదాకి క్షమాపణలు చెప్పుకొని అతని పని మొదలు పెడతాడు. అక్కడి నుండి బయలుదేరిన అద్వైత్ నేరుగా ఇంటికి వచ్చేసరికి హాల్లో శివాని, రామ్ వాళ్ళ ముందు మోకాళ్ళ మీద నిలబడి సారథి కనిపిస్తారు. సారథి చెంపలు వాచిపోయి నిలబడడానికి కూడా ఓపిక లేనట్టుగా ఉంటే శివాని, రామ్ వాళ్ళ కసి తీరలేదని 2 నిమిషాలకు ఒకసారి మార్చి మార్చి కొడుతున్నారు అతన్ని. ఆ సీన్ చూడగానే అద్వైత్కి షాకింగ్గా అనిపిస్తుంది. అదే షాక్లో లోపలికి రాగానే సారథి సార్ అని అద్వైత్ దగ్గరికి పరిగెడతాడు. విషయం మొత్తం తెలిసిపోయిందని అతనికి అర్థమైంది. అయినా అతని అహంకారం ఏమాత్రం తగ్గించుకోకుండా వాళ్ళ వైపు యాటిట్యూడ్గా చూస్తూ ఉంటే శివాని ఇక కోపాన్ని అణుచుకోలేక అతని దగ్గరకు వెళ్ళి అద్వైత్ చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. అద్వైత్ కోపంగా నన్నే కొడతావా అని అంటుంటే శివాని ఛీ నోర్ముయ్, అసలు మనిషివేనా నువ్వు? ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని దిగజార్చి నీ స్వార్థం చూసుకోవాలి అనుకుంటున్నావు. ఆ పిచ్చిది చెప్తూనే ఉంది నువ్వు మారే రకం కాదు అని. అయినా నేనే లేనిపోని ఆశలను పెట్టి దాన్ని మళ్ళీ బాధలకు గురి చేశాను. నీతో మాట్లాడాలంటే కూడా అసహ్యం వేస్తోంది అని అంటూ అద్వైత్ వెనుక ఉన్న సారథిని చూస్తోంది. ఇద్దరి మీద కోపం అస్సలు తగ్గడం లేదు. అతను మరింతగా దాక్కున్నట్టు అటువైపు వెళ్తుంటే అతని జుట్టు పట్టి ఒక్క ఉదుటున ముందరకు లాగుతుంది. ఎరా నువ్వు వేదతో చాకిరీ చేయించుకున్నావు కదా, ఈ కాళ్ళకే కదా ఆయిల్ పెట్టి మరీ మసాజ్ చేయించుకుంది అని అతని మోకాళ్ళ మీద ఒక్క తన్ను తంతుంది. ఆ ఫోర్స్కి అతను అల్లాడిపోతూ నేల మీదకి పడితే సారథి అద్వైత్ వైపు చూస్తూ సార్ మీరు చెప్పారని చేసినందుకు నన్ను దేనికి పనికిరాకుండా చేసేలా ఉన్నారు. ప్లీజ్ కాపాడండి అని బ్రతిమలాడుతుంటే అద్వైత్ శివానికి అడ్డు రాబోతాడు. శివాని నీ మీద అరగంట క్రితమే నాకు గౌరవం పోయింది. ఇప్పుడు మధ్యలోకి వస్తే నువ్వు కూడా దెబ్బలు తిని అవమానపడతావు. అసలే ఒకసారి తిన్నావు కదా. అయినా నా కసి చల్లారలేదనుకో, నా వేద మెడలో తాళి కట్టి బ్రతికిపోయావు. లేదంటే ఈ క్షణం ఖచ్చితంగా చంపి పడేసుండేదాన్ని అని సారథిని పట్టుకొని ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నిజంగానే ఇంక దేనికి పనికి రాకుండా చేస్తాను. పోరా బయటికి అని గట్టిగా అరవగానే పడుతూ లేస్తూ పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఇంతసేపు సైలెంట్గా ఉన్న రామ్ అద్వైత్ ముందుకు వస్తూ నీలా పై పై మెరుగులను చూసి మోసపడే వాళ్ళకి వేద విలువ ఎప్పటికీ తెలియదు. ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతలా అయితే ఇప్పుడు వేదాన్ని ఏడిపిస్తున్నావో అంతకి 100 రెట్లు 1000 రెట్లు దానికోసం నువ్వు ఏడవాల్సిన రోజు వస్తుంది అని ఆవేశంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అద్వైత్ తనని అలా చూస్తూ ఉంటే శివాని అప్పటి వరకు కోపంగా ఉన్నది కాస్త కళ్ళ నిండా నీళ్లతో అద్వైత్ని చూస్తూ అది మీకు ఏం అన్యాయం చేసింది? వినయ్ లేకపోతే అప్పు చచ్చిపోతానని ఏడుస్తుంటే వాళ్ళిద్దరినీ కలపాలని, వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదని నీ మూర్ఖత్వాన్ని ఎదిరించి వాళ్ళ పెళ్లి చేయాలి అని ప్రయత్నించింది. దాని ఫలితం నీలాంటి మూర్ఖుడితో 3 ముళ్ళు వేయించుకుంది. అసలు దాని రాతే బాలేదు. అందుకే దాని జీవితంలోకి వచ్చే వాళ్ళంతా ఇలాంటి పనికిమాలినవే అని మాట పూర్తి చెయ్యకుండానే గట్టిగా కళ్ళు మూసి తెరిచి ఛీ అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మేడపైన ఏడుస్తూనే ఉన్న వేదకు ఇదేమీ తెలియదు. ఎంతైనా భర్త అనుమానిస్తే ఏ భార్యకైనా అది భరించరాని బాధ. అద్వైత్ అలా మాటలు అంటే సమాధానమైతే చెప్పింది కానీ అంతకంటే ఎక్కువ బాధగా అనిపించింది తనకు. అందుకే మేడ మీదకు వచ్చి ఏడుస్తూ ఉండిపోయింది. శివాని రావడం చూసి కన్నీళ్లు తుడుచుకొని టైం చూస్తూ అతనికి మెడిసిన్స్ ఇవ్వాలి, నేను ఇప్పుడే వస్తాను అని లేవపోతుంటే వాడు ఎప్పుడో పోయాడు, ఇంకా మెడిసిన్స్ ఎవరికిస్తావు? నీ మొగుడికా? ఏం రోగమనిస్తావు అని అంటుంది ఫ్రస్ట్రేషన్తో. తను అలా మాట్లాడడం ఆశ్చర్యంగా చూస్తూ అతను లేకపోవడం ఏంటి అని అడుగుతుంది. శివాని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతనికి గతం గుర్తొచ్చింది, వెళ్ళిపోయాడు అని చెప్తుంది ఏ భావం లేకుండా. వేద అంత త్వరగా గతం గుర్తొచ్చిందా అని అడుగుతుంటే శివాని గుర్తు రాకూడదని కోరుకున్నావా?
నువ్వే చెప్పావు కదా, మన టైం బాగుంటే ఇంకా ముందే కూడా గతం గుర్తొచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు అని. ఇప్పుడు అదే జరిగింది. ఇక ఈ విషయం గురించి వదిలేయ్. వచ్చాడు పోయాడు. ఒకరోజు మనింట్లో పందికుక్కులా పడిమేశాడు. నీతో సేవ చేయించుకున్నాడు దరిద్రుడు. ఇలాంటి వాడని తెలిసి ఉంటే చిన్న యాక్సిడెంట్ కాదు, కారుతో తొక్కించుండేదాన్ని అని కోపంగా చెప్తుంటే వేద మరింత ఆశ్చర్యంగా చూస్తోంది తనని. శివాని కూల్ అవుతూ సరే అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకులే గాని పద ముందు భోంచేద్దాం అని అంటుంది తన చెయ్యి పట్టుకొని. వేద తన డ్రెస్కి ఆయిల్ మరకలంతా ఉండడం చూసి నేను స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వస్తాను అని మరొక డ్రెస్ తీసుకొని తన రూంలోకి వెళ్తుంది. అద్వైత్ మాత్రం అక్కడే చాలాసేపు ఉండిపోయాడు. అతనికి మనసులో ఒకవైపు తప్పు చేశానేమో అనే ఫీలింగ్ కలుగుతున్నా అతని అహంకారంతో దాన్ని అణగదొక్కేస్తూ అతను చేసిందే కరెక్ట్ అని అతని మనసుకు సర్ది చెప్పుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. సో అర్థమైంది కదా, అద్వైత్ ఆ రోజు ప్లాన్ అన్నది ఇదే. ఒక్కోసారి మనం మితిమీరిన కోపంలో చేసే పనులు భవిష్యత్తులో భరించలేని బాధపడేలా చేస్తాయి. అద్వైత్ జీవితంలో ఆ పరిస్థితులు వస్తాయో రావో, నిజంగానే వేద విలువ తెలుసుకుంటాడో లేదో ముందు ముందు చూద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.